అండి. మీ పేరు? మమత. మమత గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ మీ ఫేవరెట్? మంచి గేమ్స్ ఆడతాడు. ఇష్టం ఇంకంతే. నిఖిల్ సీరియల్స్ ని నుంచి ఇష్టం. ఎవరైనా ఊరికనే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా? అంటే ఇంతకు ముందు సోనియా, ఇప్పుడు యష్మి ఊరికనే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు కదా, మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ అంటే అంతే, అన్ని ఉంటేనే బాగుంటది కదా. అంటే నిఖిల్ నిన్న నామినేషన్స్ చూసే ఉంటారు కదా, అందులో టేస్టీ తేజాన్ చేశాడు, అంటే తను మిస్టేక్ చేశాడు అని. అక్కడ యష్మిది కూడా మిస్టేక్ ఉంది కదా, మరి యష్మిని ఎందుకు చేయలేదంటారు? ఇక అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ చేయాలనిపించదు కదా. ఫైనల్ గా టేస్టీ తేజ యష్మితో ఒప్పించాడు కదా తప్పు చేసింది అని చెప్పి, మీకు ఎలా అనిపించింది? ఇద్దరు తప్పు చేసారు కాబట్టి ఇద్దరు ఒప్పుకున్నారు. ఇంకేముంది. నిన్న నామినేషన్స్ మీకు ఎలా అనిపించారు? ఓకే, మంచి. అంటే ఇప్పుడు కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, మీకు ఈ సీజన్ లో గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి? ఓకే, గేమ్స్ కానీ టాస్క్లు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? బాగానే ఉన్నాయండి అన్ని. బానే ఉన్నాయి. అయితే ఈసారి చూసుకున్నట్టయితే మనకి టేస్టీ తేజ కానీ ఇంకా గౌతమ్ కానీ ప్రీవియస్ సీజన్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా, ఆ సీజన్ కి ఈ సీజన్ కి వాళ్ళలో చేంజ్ ఏమైనా కనిపించిందా మీకు? చేంజ్ కనిపించింది. ఎలా ఆడుతున్నాడు గౌతమ్? బాగా ఆడుతున్నాడు. బాగా ఆడుతున్నాడు. కానీ ఇప్పుడు హౌస్ లో అందరు గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నారు, అందరు నామినేషన్ చేయడానికి. ఇంకా ప్రతి సీజన్ లో ఒక్కొక్క టార్గెట్ అవుతారు కదా, అంతే. విష్ణుప్రియ ఇంకా పృథ్వీది చూస్తున్నారు కదా, కంప్లీట్ గా బ్రేక్ పడింది అనుకోవచ్చా, లేదా మళ్ళీ అలానే కంటిన్యూ చేస్తారు? ఏం లేదు, బ్రేక్ పడుతుంది. ప్రతి సీజన్ లో ఉంటది కదా. ఒకలా వస్తుంది. అయితే ఇప్పుడు విష్ణుప్రియ ఫోకస్ అంతా గేమ్ పైన పెడుతుందా, పృథ్వీ పైన పెడుతుందా? రెండు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది కదా. పృథ్వీ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాడా, విష్ణుప్రియ ఎక్కువ అట్రాక్ట్ అవుతుందా అంటే ఏం చెప్తారు? ఇంకా సీరియల్స్ ఆల్రెడీ నేను చూసిన కాబట్టి అంత సేమ్ ఉంటారు కదా. ఆల్రెడీ హీరోయిన్ తో అట్లే ఉండే పృథ్వీ. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళలో మీకు స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తున్నారు? గౌతమ్ అనిపిస్తుంది. అంటే రోహిణి, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళు నలుగురు కూడా ఉన్నారు కదా. రోహిణి కూడా ఇష్టం. రోహిణి కూడా ఇష్టం. ఎందుకు రోహిణి ఇష్టం మీకు? కామెడీ. కానీ గేమ్స్ కావాలి కదా, గేమ్స్ లేవు కదా తన దగ్గర నుంచి, మీకేమనిపిస్తుంది? ఏం కామెడీ కూడా కావాలి కదా, ఇంత ముందు లేకుండా ఇప్పుడు వచ్చినాక కొంచెం నవ్వుకుంటున్నాం, పర్లేదు. అంటే ఇప్పుడు హరితేజ ఎలిమినేషన్ అనేది ఫెయిరా అన్ఫెయిరా, మీకు ఏమనిపిస్తుంది? అంత నేను హరితేజ అంత మొన్న ఎలిమినేట్ అయిపోయింది కదా, చూసిన కానీ నేను నిఖిల్ కి అట్లనే సపోర్ట్ ఇస్తా కాబట్టి అంత. హౌస్ లో ఎవరు బాగా ఫేక్ గా కనిపిస్తున్నారు, ఎవరు జెన్యున్ గా కనిపిస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పటికైతే అందరు జెన్యున్ గానే ఉన్నారు. ఫేక్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు అందరు జెన్యున్ గానే అనిపించింది నాకైతే. మంచిగా ఆడుతున్నారు అందరు. థ్యాంక్ యూ.